వాకు నుంచి లేపుతున్నాడు. చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తనలు 42వ దావీదు కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణపరుచున్నది. జీవం గల దేవుని కొరకు తృష్ణపరుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను. దేవుని బిడ్డారా, ఇక్కడ మంచి భక్తుడు, ఒక రాజుగా స్థిరపరచబడిన వ్యక్తి, రాజ్యాధికారంలో ఉంటున్న వ్యక్తి, దేవుని చేత దీవించబడిన వ్యక్తి, దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి, నలుదిక్కులా విస్తరించిన వ్యక్తి, ఆ రాజ్యంలో నుంచి, ఆ వంశంలో నుంచి లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు బయటకు వచ్చిన మంచి వ్యక్తి దావీదు. దావీదు ఏమని చెప్తున్నాడంటే, దుప్పి నీటి వాగుల కొరకు నా ప్రాణం ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నేను ఆశపడుచున్నా. నా ప్రాణం ఎంతో తృష్ణ కొలుచున్నది. ఎందుకు తృష్ణ కొలుచున్నది అంటే, నేను మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి, నా దేవుణ్ణి ఎప్పుడు ఆరాధించాలి అని ఇక్కడ వాక్యంలో మరి దావీదు చెప్తున్న మాటలు. దేవుణ్ణి ఆరాధించడానికి దాహం కలిగి ఉంటున్నాడు, తృష్ణ కొలుచున్నాడు. ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఏ రీతిగా ఆశపడుచు పరుగులు పెడుతుందో, దావీదు కూడా దేవుని సన్నిధికి వెళ్ళడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి అంతగా ఆశపడుచున్నాడు. కనుకనే ఆశ కొనిన ప్రాణాన్ని తృప్తిపరచువాడు దేవాది దేవుడే. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని వాగ్దానం చేసిన వాడు దేవాది దేవుడే, దేవుడు మాత్రమే. అందుకనే దేవుడు దావీదుని హెచ్చించాడు. దేవుని బిడ్డారా, ఈరోజు ఎంతమంది మందిరానికి వెళ్ళడానికి కృష్ణ కొలుచున్నారు, దేవుని స్తుతించడానికి ఎంతమంది ఆశపడుచున్నారు. ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఎట్లా ఆశపడుచున్నదో, ఎంతమంది టైం టు టైం మందిరంలో ఉండాలని ప్రయాసపడుతున్నారు, ఎంతమంది మందిరంలో చేరి మరి మొదటి నుంచి ఆఖరి వరకు ప్రతి పరిచర్యలో పాల్గొనాలని ఆశపడుచున్నారు. దేవుని సన్నిధిలో పరలోక ఆనందాన్ని పొందుకోవాలని ఎంతమంది ఆశపడుచున్నారు. దేవుని బిడ్డలారా, మీరు ఆశపడితే దావీదు వలె దేవుడు నిన్ను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. దావీదు వలె గొప్ప చేయడానికి, ఆశీర్వాద కార్యక్రమం ఉంచడానికి దేవుడు సిద్ధంగా ఉంటుండగా, ఈ దినం ఆదివారం తప్పనిసరిగా మందిరానికి వెళ్ళండి. మీకు దగ్గరగా ఉన్న మందిరాలకు వెళుతూ మీరు ఆ మందిరంలో కలుసుకుంటూ దేవుని నామాన్ని సంఘంగా సమూహంగా ఆరాధించడం మర్చిపోవద్దండి. తప్పనిసరిగా మందిరంలోకి వెళ్దాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కాబట్టి వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవా, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాగ్దానాల బట్టి నీకు మహిమ. ఎంతమంది ప్రభు ఆశపడుచున్నారు, ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరచండి. వారి ఆలోచనలన్నీ సఫలీకృతం అవ్వండి. రోజు విడుదల ఉండాలి, అద్భుతాలు ఉండాలి, ఆశ్చర్యాలు ఉండాలి. నీ మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు నీతిమంతులుగా మార్చబడాలి. వారి నింద, బాధ, వ్యతిరేకత, శోధన, కరువు, ఖడ్గం, హింస, ఉపద్రవం ఉన్నవి రాబోనవి ఏవైనా నుండి వారికి విడుదలిచ్చి రెండంతల ఘనతలిచ్చి నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రతి బంధకాల నుంచి విడుదల, అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ రోజు జరిగిస్తుంది. నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి, ఆమేన్. మంచిది లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. 10-20 మందికి షేర్ చేయడం మర్చిపోవద్దు. తప్పనిసరిగా ఆదివారం మందిరంలో కలుసుకోండి. ఒకవేళ మాతో కలిసి ఆరాధించాలి అనుకుంటే జేపీఎం మినిస్ట్రీస్ యొక్క చర్చి ప్రాంగణంలో, ప్యార్లీ పట్టణంలో జేపీఎం యొక్క చర్చి ప్రాంగణంలో ఈ ఆరాధన జరుగుతూ ఉంటే మాతో కలిసి దేవుడిని ఆరాధించడానికి సిద్ధపడండి. 11 గంటల నుంచి 2 గంటల వరకు జరుగుతున్న ఈ జీవ స్వస్థత, విడుదల, అద్భుత ఆరాధన కలుసుకుందాం. మనందరూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్. నాపై నీ అధికారం చెల్లదే, రూపింపబడిన ఏ ఆయుధం నాకు